అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి కడప జిల్లాలో ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్కి చాలా పరిశ్రమలు రావాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ అవసరమైన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ కల్పన చేస్తే మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చాలామంది మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడము, మేము సిఈటీపీ ప్లాంట్స్ ఏవైతే గతంలోనే మాకు ఏపీఐసీతో ఒప్పందం ద్వారా గతంలోనే మాకు 8 ఎకరాల 81 సెంట్ల భూమిని సిఈటీపీ కన్స్ట్రక్షన్స్ కోసము ఏపీఐసీ అలాట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఉన్న ఫీజిబిలిటీ అంటే ఎట్లా ఏం డిశ్చార్జ్ వస్తుంది, ఇక్కడ ఎట్లాంటి ఇండస్ట్రియల్ అఫ్లుయెంట్స్ వస్తున్నాయి, ఈ అఫ్లుయెంట్స్కి మనం ఎంత కెపాసిటీ ప్లాంట్ పెట్టాలి, సిటీపీ ప్లాంట్ పెట్టాలి, ఏంటి మనకి ఇక్కడ వచ్చే ఫీజిబిలిటీ ఏంటి, ఎన్ని ఇండస్ట్రీస్ పెడతాయి మనము సిటీపీ పెడితే, తద్వారా ఎన్ని ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ కల్పన జరుగుతుందని చెప్పి ఒక ఫీజిబిలిటీ టెస్ట్ చేయడానికి, అలానే ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి ఇక్కడ లోకల్ ఉన్న ఇండస్ట్రీస్తో మాట్లాడడానికే ఈ రోజున ఈ సెస్కి రావడం జరిగింది. కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ పార్క్ సెస్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ చాలా ఇప్పటికే దాదాపు 100 పైన కంపెనీలు ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే ఇంకా కూడా చాలా కంపెనీస్ వాళ్ళు పెట్టాలి. అయితే ఎన్వైర్న్మెంట్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఇక్కడ నాకు చెప్పింది ఏంటంటే ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ ఉంది. తద్వారా మేము ఏదైనా ప్రొడక్షన్ చేయాలంటే ప్రొడక్షన్కి మాకు ప్రాబ్లం అవుతుందన్నారు. డెఫినెట్గా దాన్ని నేను ప్రభుత్వం తీసుకెళ్తాను. అలానే ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ ఏదైతే చేస్తారో వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరితగతిన ఇక్కడ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ వచ్చి ఎక్కువ కంపెనీస్ ఇక్కడ వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా డెఫినెట్గా మా కార్పొరేషన్ ద్వారా మేము కూడా కృషి చేస్తాము. అలానే ఈ సిఈటీపీ ప్లాంట్ ఏదైతే ఉందో సిఈటీపీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే మాకు వచ్చిన ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి స్టడీ చేసి ఎంత వైబుల్గా మనము చేయొచ్చు అంటే ఇప్పుడు చాలా పెద్ద సిఈటీపీ అంటే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్కి చాలా పెద్ద సిఈటీపీ ప్లాంట్స్ కావాలి. అయితే ఎన్ని ఇండస్ట్రీస్ సెటప్ చేయబోతున్నాయి, ఆ ఇండస్ట్రీస్కి ఎంత కెపాసిటీ సిఈటీపీ ప్లాంట్ పెట్టాలో అనేది దాని మీద డెఫినెట్గా చేసి ఫేజ్ బై బ్యానర్లో దాన్ని చేపట్టే ప్రక్రియ చేస్తాము. ఇప్పటికే ఏవైతే మాకు వచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేసి అతి త్వరితగతిన ఒక పీపీపీ మోడల్లో ఈ సిపిటిని కట్టే ఉద్దేశంలో మేము వెళ్ళబోతున్నాము. డెఫినెట్గా అతి త్వరితగతిన మేము ఈ యాక్షన్ తీసుకుంటాము. ఈ రోజున ఇక్కడ కడప జిల్లాలో మేము చేసే పర్యటనకి మాకు ఇక్కడ హెల్ప్ చేసిన అంటే కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలానే ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి, అలానే ఇక్కడ ఏపీఐసి ఈ జోనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ పార్క్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ మూర్తి గారికి, అలానే మాకు ఈ 2 రోజుల పాటు సహకరిస్తున్న పీసీబీ ఆఫీసర్ రీజనల్ ఆఫీసర్ సుధా గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాము. డెఫినెట్గా ఇక్కడ మేమేమి చేయొచ్చు మా కార్పొరేషన్ ద్వారా ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ ఒక పక్కన ఇండస్ట్రియలైజేషన్తో పాటు ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్కి అవసరమైన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్గా చేపట్టే విధంగా, అలానే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఏదైతే మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు మన ఎన్విరాన్మెంటల్ బోర్డ్ చైర్మన్ దినేష్ రెడ్డి గారు, మా పార్లమెంట్ అధ్యక్షులు వాసన్న గారికి, ఈ ఐలానని మీ గ్రూపు కొప్పర్తి ఇండస్ట్రియల్ అసోసియేషన్ చైర్మన్ గారు, మా సర్పంచ్ గారికి, మూర్తన్నకు అందరికీ, మేడంకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. మీడియా మిత్రులందరికీ ఈరోజు అంటే ఫస్ట్ టైం నేను ఇక్కడ మీటింగ్ పెట్టిన రోజు నన్ను అడిగిన క్వశ్చన్ ఈ ఎఫ్లూయెంట్ ప్లాన్ నుంచి అందరు ఇండస్ట్రీలు అడిగారు. దాని మీదనే అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా, వేరే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించాలా అన్న అన్ని రకాలుగా చర్చల్లో దాని భాగంగానే వీళ్ళు ఈరోజు చెక్ చేయడానికి వచ్చారు, ఫీజిబిలిటీ చెక్ చేయడానికి వచ్చారు. తొందరలో పీపీపీ మోడ్లో అయినా లేకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ ద్వారా అయినా కూడా ఇప్పుడున్న కెపాసిటీకి తగ్గట్టు ఒక ఫేజు, తర్వాత రిక్వైర్మెంట్స్ వచ్చేదానికి తగ్గట్టుగా సెకండ్ ఫేజ్ వైజ్ మేనర్లో ప్లాన్ చేయడానికి, దానికి ఎలా చేస్తే బాగుంటుందని పరీక్షించడానికి అవన్నీ చూడడానికి చైర్మన్ గారు వచ్చారు. వచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు చైర్మన్ గారు. కనీసం పని మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే నన్ను అడిగిన మొట్టమొదటి రిక్వైర్మెంట్ మన పార్టీ వచ్చిన తర్వాత అడిగింది దీని గురించి. నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నిబద్ధతతో పని చేయండి, మీకు ఏం కావాలన్నా మేము సహకరిస్తామని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. దాని ప్రకారంగా మేము ఇచ్చిన రిక్వెస్ట్లన్నిటి మీద కూడా మెల్లగా స్పందిస్తూ దాన్ని ఆచరణలో పెట్టడానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉన్నారు.
వచ్చి ఏంటి ఎంత దారుణమైన పరిస్థితి ఉందని చెప్పి దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఎట్లా అని ఆలోచించడానికి మనకి ఎట్లయినా ఖచ్చితంగా ఒక 6 నెలలు టైం, అంటే అంత దారుణమైన పొజిషన్లో నుంచి బయటికి తీసుకొచ్చే మార్గాల్లోకి పెట్టడానికి ఒక 6 నెలలు టైం పట్టింది. ఇప్పటి నుంచి పనులు చకచకగా జరుగుతాయి. కొప్పర్తికి వాటర్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్కి కేంద్రం నుంచి దగ్గర 2300 కోట్లు శాంక్షన్ చేయించడంలో కానీ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పీడ్గా ఆయన చెప్తున్నట్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆయన మాటల్లో చేసి చూపిస్తున్నాడు. కాబట్టి ఇంత తొందరగా ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ డెవలప్మెంట్కి అనుగుణంగా ఇండస్ట్రీస్ రావడానికి ఇంకా మిగతా పనులు ఏవేమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా కొప్పర్తి రాష్ట్రంలోనే ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. ఎందుకనంటే కనెక్టివిటీ పరంగా కొప్పర్తి అన్ని రకాలుగా అన్ని మేజర్ సిటీస్కి సెంటర్ పాయింట్ ఉంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ జిఎన్ఎస్ఎస్ పూర్తయ్యి బ్రహ్మంసాగర్ వాటర్ 2 వస్తే మాత్రం వాటర్ కూడా ఎక్కడ కూడా దీనికంత మంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.